హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మిల్ మేకర్ టమాటా కర్రీ అనేది చేస్తున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగంత పుదీనా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మిల్ మేకర్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇట్లా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మిల్ మేకర్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకే నేను అప్పుడప్పుడు మిల్ మేకర్ కర్రీ అనేది చేసుకుంటూ ఉంటాను. ఉల్లిగడ్డలు అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని అది మొత్తము ఉల్లిగడ్డలు మొత్తం మగ్గనివ్వాలి. మంచిగా మగ్గిన తర్వాత మూత పెట్టి మరొక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ముందుగా మనము వేడి నీళ్ళలో మిల్ మేకర్ వేసుకొని గట్టిగా పిండుకొని ఉల్లిగడ్డలు గోలిపోయినాయి కదా, అందులోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మంచిగా మిల్ మేకర్ అనేది గోలనివ్వండి. కొద్దిగా గోలిన తర్వాత మరొకసారి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు గోలనివ్వండి. మూత తీసి అందులో టమాటాలు చిన్న కట్ చేయాలి. టమాటాలు అనేది పెద్దగా కట్ చేస్తే చాలాసేపు ఉడుకుతాయి. అందుకే నేను చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోకి వేసేసుకున్నా. ఒకసారి మొత్తము అన్నీ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. మగ్గిన తర్వాత మూత తీసి అందులో రుచికి సరిపడేంత కారము, రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనము మూత తీసి మరొకసారి కలుపుకోండి. ఎందుకంటే మూత పెడుతూ తీస్తూ ఉండాలి. ఎందుకంటే అది చిన్న మంట పైననే ఉడికించుకోవాలి. అందులో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా కొబ్బరి పొడి గిట్ట వేసుకోండి. ఈ పొడులు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది ఈ కర్రీ అనేది. మిరియాల పొడి ఎందుకు వేసుకున్నా అంటే కొంచెము ఘాటుగా తినేటి వాళ్ళు గిట్ట ఇలా వేసుకొని కర్రీ చేసుకోండి. వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వానాకాలం కాబట్టి మిరియాల పొడి వేసుకోవడం వల్ల దగ్గు, జలుబు అనేది గిట్ట ఉండదు. పిల్లలకి వేరేలా చేస్తే తిని పెట్టరు. ఇట్లా కర్రీలో వేసేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ వేసుకున్నాం కదా, కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత తీసి ఒకసారి చూసుకోండి. మొత్తం మగ్గిపోయి దగ్గరికి అవుతుంది కర్రీ అనేది. వాటర్ అనేది ఏముండదు ఇందులో, వాటర్ అనేది వేయలేదు. ఎందుకంటే దగ్గరికి వండుకోవాలని అట్లా చిన్న మంట పైననే వండిన మిల్ మేకర్ కర్రీ అనేది. మొత్తం ఉడికిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. మిల్ మేకర్ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసినందుకు థ్యాంక్ యూ.